ఈరోజు లైవ్ ఎపిసోడ్ గనక సింక్‌లో పడుంటే గనక కరెక్ట్‌గా అక్కడే జరుగుతుంది. ఇక్కడ అదే వచ్చుంటే గనక బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అయ్యేది. ఖతర్నాకుండేది. ఎందుకంటే లైవ్‌లో కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. ఆ టాస్క్‌లో సుమనన్న గెలిచిండు. సుమనన్న, గౌరవ్ వాళ్ళిద్దరు గెలిచిర్రు. డ్యూయల్ కెప్టెన్సీ. అసలు ఆ కెప్టెన్సీ గెలిచిన తర్వాత స్పెషల్లీ ఈరోజు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఉంది కదా! ఆ టాస్క్‌లో సుమనన్న సూపర్‌గా ఆడిండు కదా! ప్రతి రౌండ్‌లో బాల్ ఆయన్నే కరెక్ట్‌గా పట్టుకున్నాడు కదా! అందరికంటే గట్టిగా పట్టుకున్నాడు కదా! ఎవరు ఎంత చేసినా, కిందేసినా, మీదేసినా ఆయన ఏజ్‌కి, ఆయనకున్న ఆయనకున్న ఇబ్బందులకి అన్నిటినీ ఎఫర్ట్స్ పెట్టి అవన్నీ మర్చిపోయి బాల్‌తో పాటుగా అటుబడి, ఇటుబడి స్విమ్మింగ్ పూల్ కాడ పడి, కింద పడి, మీద పడి ఆడిండా లేదా? అంత ఆడిన తర్వాత కంటిన్యూయేషన్‌లోనే కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యేది పడింటేనా అబ్బా! అసలు అయిపోయిన తర్వాత గూస్ బంప్స్ మూమెంట్ అబ్బా! నేను ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ చూసుకున్నా లైవ్‌లో ఎంత బాగా జరిగింది. అంటే అదంతా క్లారిటీగా చూపియకపోయినా మనకు ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో చూస్తే ఇంకా క్లారిటీ వచ్చింది. ఆ ప్రోమో నేను మన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పెడతా చూడుర్రి. అసలు ఆ తర్వాత గూస్ బంప్స్ మూమెంట్ అని ఎందుకంటుందో తెలుసా? సుమనన్న కెప్టెన్ అయిన తర్వాత లోపల యాక్టివిటీ రూమ్ నుంచి ఉరికొచ్చి ఇట్లా చెయ్యి చాపి అధ్యక్ష నేను సుమన్ శెట్టి అనే నేను నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నా అని చెప్పి అంటాడు. అబ్బా భలే అనిపిస్తుంది అబ్బా! అందరూ ఉరికొస్తారు. అది ప్రోమో చూసినా కానీ మీకు ప్రోమోలు ఉండదు. నేను అది ఆ క్లిప్ సపరేట్గా నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సూపర్ అనిపించింది అబ్బా! అది కనుక ఈరోజు ఎపిసోడ్లో పడి ఉంటే ఎపిసోడ్ ఎట్లుండు? ఆ కంటెండర్షిప్ టాస్క్లో సుమనన్న చూపించిన పర్ఫార్మెన్సు, ఆ తర్వాత గౌరవ్ ఆ క్యాప్టెన్సీ టాస్క్లో జోడీలుగా ఉండాలి. 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా! 6 మెంబర్స్‌ని ఇద్దరి మీ పేరుగా డివైడ్ అయిపోయి ఇద్దరిద్దరుగా కలిసి ఆడాలి. ఆ ఇద్దరు కెప్టెన్ అవుతారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ ఇద్దరు కెప్టెన్ అవుతారు అని చెప్తే గౌరవ్ గౌరవ్‌ని మాధురి ఎళ్లి అడిగితే దువ్వాడ మాధురి గారు ఎళ్లి నన్ను నీ పేరుగా తీసుకో అని చెప్పి ఆమె అడిగితే లేదు లేదు నేను మీరు వీక్ నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని నా పేరుగా ఉంచుకుంటాను. మీరు వీక్ ఉంటారు. నాకు స్ట్రాంగ్ వాళ్ళు కావాలి అని చెప్పి సుమన్ శెట్టర్‌ని ఆయన సెలెక్ట్ చేసుకోవడం ఏంది? సుమన్ శెట్టర్‌ని స్ట్రాంగ్ అని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళిద్దరు కలిసి ఆడి వీళ్ళు గెలవడం ఏంది? హైలైట్ ఏంటంటే ఆయేషా, మాధురి వీళ్ళిద్దరు టీమ్‌గా ఉండి వీళ్ళిద్దరే చాలా ఫాస్ట్‌గా చేసిర్రు. వీళ్ళిద్దరే సూపర్‌గా చేసిర్రు. కానీ లాస్ట్‌కి చూసిర్రా గుమ్మడికాయ అంత కష్టం ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆయేషా లాంటి కంటెస్టెంట్ సూపర్‌గా పర్ఫామ్ చేసి లాస్ట్ మూమెంట్‌లో జస్ట్ ఆమెకి సైట్ ప్రాబ్లమ్ తోటి స్పెక్ట్స్ లేక కరెక్ట్‌గా లాస్ట్‌కి ఒక నెంబర్ కనబడక చేయలేక ఇబ్బంది పడి టాస్క్‌లో అందరికంటే ఫస్ట్ ఆడిన, ఫాస్ట్‌గా ఆడిన, సూపర్‌గా ఆడిన ఆయేషా, మాధురి వాళ్ళ టీమ్ ఓడిపోవడం ఏంది? ఆయేషా ఏడవడం ఏంది? ఆయేషాని తనుజ ఓదార్చడం ఏంది? అబ్బబ్బబ్బబ్బబ్బా! పీక్స్ మూమెంట్స్ ఉండేటియి అబ్బా! ఇవన్నీ రేపు ఎపిసోడ్‌లో దీనికి దానికి సింక్ ఉండదు కదా! అంటే సగం ఫైర్ అంతా ఈ ఎపిసోడ్‌లో, సగం ఫైర్ రేపటి ఎపిసోడ్‌లో పడేసినట్టుగా అయిపోయింది. సరే మాట్లాడుకుందాం ఈరోజు ఎపిసోడ్ గురించి. రేపు మాత్రం ఖతర్నాక్ ఎపిసోడ్ పడబోతుంది. ఇది టీవీ ఆడియన్స్ అసలు ఏమి తెలియకుండా లైవ్ చూడనోళ్ళు, ఏం చూడనోళ్ళకైతే అదొక గూస్ బంప్స్ మూమెంట్ సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా ఈళ్ళు సాధించలేరు అనే బ్యాచ్ ఉంటారు చూడు, ఆళ్ళు సాధిస్తే ఎప్పుడైనా అనగదొక్కిన వాళ్ళున్నారు. కెప్టెన్సీ వస్తే బాగుండు, వస్తే బాగుండు, వస్తే బాగుండు. అబ్బా! వస్తలేదు. అబ్బా! మిస్ అయింది. అబ్బా! మిస్ అయింది. అబ్బా! మిస్ అయింది. అప్పుడు వస్తే చూడు ఎట్లుంటది కిక్కు. లైక్ సన్నీ మచ. అండ్ పవర్ అస్త్రా గెలుచుకున్న పల్లవి ప్రశాంత్. లైక్ దట్ ఆ మూమెంట్స్ ఉంటాయి కొన్ని. రోహిణి గారు ఆ టాస్క్‌లో గెలవడం. లెగ్ కెప్టెన్సీ రావడం పోయిన సీజన్‌లో. అబ్బబ్బబ్బబ్బా! అవన్నీ కొన్ని మంచి మూమెంట్స్. అట్లాంటి మూమెంట్ రేపు పడబోతుందని అనిపిస్తుంది. పడతదంటరా? చెప్పలేం. ఎందుకంటే సగం కిక్ ఈరోజు అయిపోయింది కదా! ఈ సింక్ లేక కింద మీద చేసి ఏందేందో చేసి ఆ లైవ్‌కి దీనికి కరెక్ట్ సింక్ లేకపోతే ఇవాళ మామూలుగా ఉండకపోయేది అసలు. ఆ కంటిన్యూషన్‌లో పడిపోయి ఉంటే. సరే ఏదైతేంది మనకి ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో డ్యూయల్ క్యాప్టెన్సీ గౌరవ్ అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు క్యాప్టెన్గా ఉండబోతున్నారు. కోర్స్ సుమన్ శెట్టి అన్న తోపులా చేస్తాడు క్యాప్టెన్సీ, నెక్స్ట్ లెవెల్లో చేస్తాడు, అవేం లేదు. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న హౌస్లో అద్భుతమైన కంటెస్టెంట్, సూపర్గా ఆడతాడు, అన్నీ అద్భుతంగా చేస్తాడు, ఎక్సలెంట్ తోపు తురుమని కాదు. కానీ సుమన్ శెట్టి అన్న ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్లా నేను చెప్తానా అది చాప కింద నీరులాగా కప్పు కొట్టుకొని పోయినా పోతాడయ్యా అని డే 1 నుంచి వెళ్ళి చెప్తున్నా. సంథింగ్ ఈజ్ ఫిషీ. మెల్లగా చూడు అంతంత బాడీ బిల్డర్లు ఉన్నారు. ఇప్పుడు గౌరవ్ కానీ, నిఖిల్ నాయర్ కానీ, ఈవెన్ అక్కడ ఉన్న రమ్య కానీ, ఆయేషా కానీ టఫెస్ట్ కంటెస్టెంట్సే కదా. ఆయేషాని పక్కన పెట్టండి, రమ్య కానీ, దివ్వల మాదిరి గారు కూడా చూడడానికి సాలిడ్గా గట్టిగానే ఉన్నారు. సరే ఆమెను పక్కన పెట్టండి. ఇప్పుడు రమ్య బాడీ బిల్డరేనా, నిఖిల్ నాయర్ బాడీ బిల్డరేనా, గౌరవ్ బాడీ బిల్డరేనా? ఇట్లాంటి బాడీ బిల్డర్స్తో ఏదైనా ఫిజికల్ టాస్క్ పెట్టి బిగ్ బాస్ మనం ఏదైనా చేయొచ్చు. కానీ అక్కడ
సుమన్ శెట్టి అని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం తిప్పిర్లే గేము. కానీ ఇది కూడా మామూలు ఏం కాదు, కష్టమైన అంటే లాజికల్గా తెలివి ఉపయోగించి అయితే గౌరవ్ గ్రేట్. గౌరవ్ అండ్ ఆయేషా వీళ్ళంతా బయట ఆడిన వాళ్ళంతా సూపర్. ఆ టాస్క్ సంబంధించిన ప్రోమో చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. సరే రేపు మాట్లాడుకుందాం, ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. సరే ఎపిసోడ్ గురించి ఇప్పుడు మాట్లాడేద్దాం. ధనాధన్ ఫటాఫట్. ఓపెనింగ్ మనకు దువ్వాడ మాధురి వర్సెస్ రీతు చౌదరి జరిగింది. ఈ పంచాయతీలో చెప్తున్నా ఫస్ట్ పాయింట్ ఏంది, ఓపెనింగ్ ఎపిసోడ్లోనే నిన్న నైట్ మనకేం జరిగింది, వాళ్ళంతా గుసగుసలు పెట్టుకుంటారు, నవ్వుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇరిటేటింగ్గా ఉంది, నిద్ర పడతలేదు అని బయటకు వచ్చేసి సంజన గారితో మాట్లాడుకుంటూ కూర్చున్నది దువ్వాడ మాధురక్క సంజనక్క ఇద్దరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. అయితే తెల్లారంగానే ఈ పంచాయతీ స్టార్ట్ అయింది. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత చూడు, సింపుల్గా నేను నా వర్షన్లో చెప్తే ఎట్లుందో చూడండి. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత మాట్లాడకండి. బెడ్రూమ్లో ఒకవేళ మీరు మాట్లాడాలి అని అనుకుంటే మీరు గార్డెన్ ఏరియాకి వెళ్ళి మాట్లాడుకోండి. పొద్దున సాంగ్ వచ్చేదాకా కూడా మీరు మాట్లాడకండి. ఒకవేళ సాంగ్ వచ్చే ముందు మాట్లాడుకోవాలంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. హెల్త్లు పాడు చేసుకోవడానికి కాదు కదా మనం వచ్చింది. నిద్ర పట్టక చచ్చిపోతున్నాం. ఎంత బాగుంది, ఎవడైనా వింటాడు కదా. ఆపోజిట్ వ్యక్తికి ఇదే మాట చెప్తే ఇంకొంచెం కన్విన్సింగ్గా చెప్తే ఇంకా వింటారు కదా. సరే కన్విన్సింగ్ కదా, ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పినా కానీ ఎంత మంచిగా ఉంది, అరే ఎంత బాగా చెప్పినా, కరెక్టే కదరా, చాలా బాగా చెప్పాడు ఆయన చెప్పింది పాటిస్తే మంచిదే కదా అని అంటారు. అదే దువ్వాడ మాధురి స్టైల్లో చెప్పాలంటే నైట్ లైట్స్ ఆఫ్ అయ్యాక మాట్లాడకండి. బెడ్రూమ్లో ఎందుకు మీరు మాట్లాడుకోవాలండి, గార్డెన్ ఏరియాలో ఉన్న రూమ్లో మాట్లాడుకోండి. హెల్త్ పాటు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. పొద్దున సాంగ్ వచ్చేదాకా మాట్లాడకండి. నిద్ర పట్టక చస్తున్నాం ఈడ. ఎట్లుంది అంటే ఇట్లా ఒకటి ఉంటుంది అబ్బా, కానీ కొంచెం అది బూతుతో కూడి ఉంటుంది డైలాగు. అది నాకు అది చెప్పబుద్ధి అవుతుంది, కానీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, దాన్ని మేనేజ్ చేసి చెప్తా. అన్నం తిన్నావా అని అడగడం వేరు, అన్నం తిన్నావా డాష్ కొడక అన్నం వేరు. ఎట్లుంటుంది సార్ రన్గా వెళ్తుంది, ఆ టైంలో ఉంటుంది అన్నట్టు. ఏంటంటే పొట్టు గట్టిగా అరుచుకుంటూ లొల్లి పెట్టుకుంటూ చెప్తే అవతలకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇదే చాలా కన్విన్సింగ్గా చెప్పొచ్చు. అసలు ఇది చెప్పినా కన్విన్సింగ్గా తీసుకుని ఆయేషా కానీ గౌరవ్ కానీ ఓకే నాకు ఓకేనంటే ఓకే కాదు అంటే ఎవరు ఊరుకుంటారు ఇక్కడ, ఎవరు ఒప్పుకోరు. ఓకే కాదంటే ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. కైకు తుమారా ఇలాకే క్యా. రీతు ఒకటి టక్కన బిగ్ బాస్ రూల్ చెప్పాడా, బిగ్ బాస్ రూల్ అది అని అంటుంది. ఏంటి బిగ్ బాస్ రూలు, తప్పే అని చెప్పానే, తప్పేం చెప్పలేదు, తప్పుగా చెప్పారు. ఏంటి మీరు అరవకండి ఎందుకు అరుస్తున్నారు అని అన్నది. నాకు బీపీ ప్రాబ్లం ఉంది, నేను అరుస్తాను, నాకు బీపీ ఉంది, బీపీ ఉంటే ట్యాబ్లెట్ వేసుకోండి అన్నది. బీపీ ఉంటే ట్యాబ్లెట్ వేసుకోండి, మధ్యలో మీరెందుకు వస్తున్నారు అంటది. అనగానే నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి, నేను చెప్పిన దానికి మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు, నేను ఇమాన్యుల్తో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్గా ఇమాన్యుల్తో చెప్తున్నట్టుగా చెప్తుంది మొత్తం అంతా. ఇమాన్యుల్ అంటాడు, ఇది మీకు ఎంతమందికి యాక్సెప్ట్ అని అడుగుతాడు. ఇది ఎంతమందికి యాక్సెప్ట్ అని అడిగింది ఇమాన్యుల్ కాబట్టి ఇమాన్యుల్తో మాట్లాడుతున్న కన్వర్జేషన్ కిందకి వస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ రూల్ చెప్పాడా అని ఎందుకంటున్నావు అంటే, బిగ్ బాస్ రూల్ చెప్పలేదు కాబట్టి అంటున్నా. నేను ఒప్పుకోను అంటే ఇక్కడ రీతు అంటది, లైట్స్ ఆఫ్ చేస్తే పడుకోవాలన్న రూల్ ఉందంటే లైట్స్ ఆఫ్ చేసింది ఎందుకు, బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు లైట్స్ ఆఫ్ చేయడం అనేది, పడుకోవడానికి కదా. మీరు ఒప్పుకునేది ఏంటండి, ఏంటి అంటే ఇక్కడ మాధురి ఏమంటుందంటే ఇది నా హెల్త్ ప్రాబ్లం, మీదైనా హెల్తే కదా వేరు, నా హెల్త్ రైట్. ఆ తర్వాత మీ హెల్త్ ఏంటి, మీ హెల్త్ అయితే మీరు రాత్రి పడుకోకుండా మాట్లాడుతూ ఉన్నారా 2:30-3 దాకా కూడా అంటే వీళ్ళకి 2:30 అని ఎట్లా తెలుసబ్బా, పడుకోలేదు కదా అంటే మీరు డిస్టర్బెన్స్ చేయడం వల్లే నాకు నిద్ర పట్టక ఆ తర్వాత నేను పడుకోకుండా మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా. ఇక్కడ రీతు అంటది, మీరు ఇష్టం ఉన్నట్టుగా నోరుందిగా అని అరిస్తూ ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది అని అన్నది. అయితే మీరు మాట్లాడడం, మీరు కెక్క నవ్వుకుంటూ కూర్చుంటే మాకు నిద్ర పట్టకుండా చిరాకులు వేస్తుంది అని అంటే, మీరు ఇలా గట్టిగా అరుస్తుంటే మాకు చిరాకు అనిపిస్తుంది, మేము అంటున్నాం అంటది.
చిరాగ్గా ఉంటే బయటికెళ్ళండి, బయటికెళ్ళి కూర్చోండి అని అంటది. మరి మీకు కూడా చిరాగ్గా ఉంటే బయటికెళ్ళి పడుకోండి అంటది. సరిపోయిందిగా. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి మనమంతా సిద్ధం. రైట్. దివ్య కూడా ఇక్కడ దివ్య ఒక పాయింట్ తీసుకొని మాట్లాడుతుంది. ఏంటంటే అరవకూడదు, మాట్లాడకూడదని చెప్పడానికి చెప్పే విధానం అనేది ఉంటుంది. అయినా క్యాప్టెన్కి చెప్తే సరిపోద్ది, క్యాప్టెన్ అవసరమైతే డెసిషన్ తీసుకుంటాడు అన్నట్టు చెప్తే, క్యాప్టెనే మాట్లాడుతుంటే ఎవరు చెప్తారే, ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. క్యాప్టెన్ దగ్గర కూర్చోబెట్టుకుని నవ్వుతూ ఉంటే ఇంకెక్కడ చెప్పేది మేము. రీతు రామురాతుడు వస్తే మధ్యలోకి 2 సార్లు ఆయన వర్షన్ కరెక్టే చెప్పేది, కరెక్టే. మరి ఈవిడ చెప్పింది విన్నాం, ఆవిడ చెప్పింది విన్నాం. మరి విన్న తర్వాత మనకు కరెక్ట్ అనిపించింది అయితే ఏదైతే ఉందో అన్నట్టు నిదానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను దివ్యకి. వీడేంటి మధ్యలో ఆయేషా కమాన్ అన్న కమాన్ రాముని ఎంకరేజ్ చేస్తుంది. ఈమె మొత్తం భరణి ఫ్యామిలీ ట్రీని బ్రేక్ చేయడానికి ఆయేషా చాలా కష్టపడుతుంది. ఆ కష్టపడే క్రమంలో భాగంగా రాముతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుంది. తనుజాతో ఎనిమిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే శత్రుత్వాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇటు దివ్యతో కూడా కొంచెం బాండ్ బ్రేక్ చేసి, అంటే కొంచెం ఆపోజిట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. భరణి అన్న క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది గమ్మతుంటుంది. మళ్ళీ భరణి అనియా చాయ్ తాగుతారే, కాఫీ తెస్తారే, ఆ టైప్లో ఉంది. అండ్ ఆయేషా ఏడవడం, తనుజ ఓదార్చడం రేపటి ఎపిసోడ్లో హైలైట్ కాబోతుంది. అందరు అంటారు తనుజాని అన్నది కదా ఏడుస్తుందని, సెంటిమెంట్ ఎక్కువ అయిపోతుంది, బాండింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఏడుపు ఎక్కువ అయింది, అలుగుతావు లేదంటే అరుస్తావు లేదంటే ఏడుస్తావు అని అన్నది కదా, ఈమె ఏడుస్తుంది ఇప్పుడు ఏంది అనే పాయింట్కి వస్తుంది. ఆయన తనుజ ఫ్యాన్స్కి పండగ అంటే మామూలు పండగ కాదు. కానీ నా వర్షన్లో మాత్రం ఒక చిన్న పాయింట్ ఉంది. ఎందుకంటే తను అందరికంటే ఫాస్ట్గా ఆడి, ఫస్ట్ ఆడి, సూపర్గా ఆడి, కరెక్ట్గా తనకి చూపు ఇబ్బంది అయ్యి స్పెక్ట్స్ ఆ తర్వాత పోయి తీసుకొని అక్కడ చేసే లోపు మిగతా వాళ్ళు చేయడం, అలా జరగడం వల్ల ఓడిపోవడం, తను చాలా బాధపడ్డది, ఏడ్చింది. అబ్బా నా మిస్టేక్, నా కంటి చూపు వల్ల నేను ఓడిపోయినా అని బాధపడ్డది. సో అందులో బాధపడవచ్చు, ఏడవచ్చు. తనుజ మెనీ టైమ్స్ చాలాసార్లు ఉత్తగా అనవసరంగా అట్టెట్టిగా ఏడిచిన సందర్భాలు ఉన్నాయి, మనం చూసినాం. సపోర్ట్ లేదని, అదని, నన్ను ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. తనుజ అనవసరంగా చాలాసార్లు ఏడిచింది, తనుజ అనవసరంగా చాలాసార్లు అరిచింది. కానీ ఈరోజు నాకు టాస్క్లో తనుజ భలే ఫైట్ చేసింది అనిపించింది. సుమన్ అన్న సూపర్ ఫైట్ చేసింది అనిపించింది. సంజనక్క యాజ్ యూజువల్గా కొంచెం దూరం ఉంది. సరే, ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఆ తర్వాత ఇక్కడ దివ్య చెప్తున్నా, ఇక్కడ రాము వచ్చి మధ్యలో చెప్తానని చెప్పిన కదా, దృష్టిలో పెట్టుకోండి, బయటికి వెళ్ళి మాట్లాడండి. నేను చూడు, అవసరమైతే నేను ఆయుష్ బయటికి వెళ్ళి మాట్లాడినా, ఎవరైనా డిస్టర్బెన్స్ అయితే నేను బయటికి వెళ్ళి మాట్లాడతాను, నేను ఇదివరకు మాట్లాడాను అట్టే అని చెప్తాను. చెప్పగానే అక్కడ సర్రమని కాలుతుంది. రైట్. ఆ తర్వాత దివ్య కాలుతుంది. ఆ తర్వాత రమ్య, మోక్ష అండ్ సుమన్ శెట్టి అన్న వాళ్ళ ఫుడ్కి సంబంధించింది టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ కాదు, ఫుడ్ వచ్చింది. అక్కడ ఫుడ్ని చూసి నరాలు కట్ అయిపోతూ ఒక్కొక్కరు పిచ్చి కావడము, టక్కన వచ్చి తనుజ ఒక పీస్ నుంచి ఇమాన్యుల్కి తినిపించడం. అండ్ నైట్ కూడా ఫుడ్ని ఇమాన్యుల్ అండ్ రీతు వీళ్ళు దొంగతనం చేసి తిన్నందుకు వీళ్ళ ఫుడ్ టోటల్గా ఫుడ్ పవర్ అనేది క్యాన్సిల్ అయింది అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఎపిసోడ్లో చూపించలేదు. భరణి, ఆయేషా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. భరణి అన్న చూడండి, ఇగో ఆయేషా దగ్గరికి వచ్చి, నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడావు, ఏంది ఇక్కడ మాట్లాడేటప్పుడు కరెక్టే, నాకు ఓకే, నైట్ లైట్స్ ఆఫ్ చేయగానే పడుకోవడం కరెక్టే, హెల్త్ గురించి కాన్షియస్ ఉండడం కరెక్టే, ఇట్లాంటివన్నీ మాట్లాడింది కదా. అండ్ లాస్ట్లో ఇంకొక మాట అంటుంది, ఏంటి ప్రాబ్లం, గొప్ప అయితే సంథింగ్ ఏదో మాట్లాడతావు రాసిన, సరే ఏదో మాట్లాడిందబ్బా. మాట్లాడినందుకు ఇక్కడ భరణి అని వచ్చి మెచ్చుకుంటాడు, నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నావు, భయంకరమైన కాన్ఫిడెన్స్ వచ్చింది నీ మీద, నువ్వు మాట్లాడేది చాలా కాన్ఫిడెన్స్గా, నువ్వు కరెక్ట్గా మాట్లాడుతావు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. నువ్వు అక్కడ మాట్లాడేదంతా నిద్ర గురించి, ఒక పర్సనాలిటీ, బిహేవియర్ వాటి గురించి కాదు, ఒక నిద్ర గురించి టాపిక్ అది అనేది ఈ డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఆయన ఎట్లాంటి ఆయన అంటే, ఎవరన్నా కొంచెం మనకి దగ్గరగా ఉంటున్నారు, మనల్ని మెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళని మెచ్చుకుందాము, వాళ్ళని అప్లోడ్ చేద్దాము, వాళ్ళని మన టీమప్ చేసుకుందాము, మనంతా ఒక గ్యాంగ్గా ఏర్పడతాం, ఆ కైండ్ ఆఫ్ కుటుంబం, భరణి గారి కుటుంబాన్ని ఏర్పరిచే ప్రయత్నంలో ఉంటాడు ఆయన. తనుజ ఇమాన్యుల్కి ఈ రమ్య అండ్ సుమన్ శెట్టి అన్న తింటుంటే అందులోకి వెళ్ళి తీసి తినిపించింది, ఏ అని చెప్పి తినేసిండు.
నెక్స్ట్ 'దివ్య వర్సెస్ రాము' జరిగింది. ఇక్కడ ఏం లేదు. రాము నువ్వేదైనా చెప్పాలనుకుంటే చెప్పు గానీ అది కరెక్ట్ కాదు. అక్కడ ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నువ్వేదో మంచోడివి, నువ్వేదో గొప్పోడివి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది అంటే అక్కడ ఆయేష ఉండి ఓహ్! నాకోటి అర్థమైంది. ఆహా! రాము మాట్లాడకూడదు అన్న మాట అనుకుంటా అనంగానే దివ్యకి ఈమెంది ఇట్టని వెళ్ళిపోతుంది. రాముని అటు గుంజేద్దామని చూస్తుంది. ఆవాహ్యామి నిన్ను మాట్లాడనిత్తలేరు అక్కడ. కమాన్ కమాన్ నాతో కలిసేయి మనం టీమప్ అయిదాం అని చెప్తున్నట్టుగా ఉందే అని దివ్యకి అర్థమైపోయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి బర్ని గారి కుటుంబంలో రాముకి ఇంపార్టెన్స్ ఉండదు. అవసరమైతే రాముని బలి చేయడానికి వాళ్ళంతా రెడీగా ఉంటారు. వాళ్ళందరికీ రాము అంటే ఇష్టం లేదు. అండ్ రాము ఈ మధ్యకాలంలో అయితే అస్సలు షైన్ అవ్వట్లేదు, అస్సలు కనబడతలేడు. చాలా కష్టం ఇట్లుంటే. ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడు, డేంజర్ జోన్లో ఉంటాడు. ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటాడు ఏంది డేంజర్ జోన్లో రాము ఉంటాడు, దివ్యనికిత ఉంటుంది. ఈవెన్ డిమాండ్ పవన్ ఉన్నా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఈ వారం చాలా కష్టం అబ్బా, క్రూషియల్. ఏమన్నా దీపావళి సెలబ్రేషన్స్ కదా అని చెప్పి నో ఎలిమినేషన్ డే పెడితే కానీ బచాయిస్తారు, కానీ లేదంటే చాలా కష్టం. చాలామంది అంటే బర్నీ అన్న కూడా డేంజరే. ఆ తర్వాత దివ్య కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ ఏమంటారు తెలుసా, నిన్ను ఆ మాదిరి గారిని ఒక చోట పెట్టద్దు, మీరిద్దరు ఒక చోట ఉంటే కష్టమే, డేంజర్ అని చెప్పి. ఎందుకంటే ఇద్దరు కత్తులే కదా, ఈ రెండు కత్తులు ఒక చోట ఏమంటారు, రెండు కత్తులు ఒకే ఒరలో ఒదగవు అన్నట్టుగా ఇద్దరికీ పడదు. అండ్ అఫ్ కోర్స్ మాధురి అక్కకి అసలు దునియాలో ఎవరికి పడదు. ఎందుకంటే ఆమె అలగ్సే మొత్తం రుబాబ్సే ఉంటుంది ముచ్చటంతా. చల్ ఎవడరా నువ్వు 100 మంది సెటిల్మెంట్ చేసా మీరెంతరా బచ్చగాళ్ళు అన్నట్టుగా ఉన్నది ఆమె డైరెక్ట్గా అన్నది. బయట 100 మందికి సమాధానం చెప్తాం, సెటిల్మెంట్ చేసేస్తాం. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నా రాజా గుర్తొచ్చి ఏడుపు వచ్చింది అని మాట్లాడింది. యా, నిన్ను తనని ఒక చోట ఉంచకూడదని చెప్పిన తర్వాత ఇక్కడ దివ్య అంటది, అడిగితే ఇదైతే అదైతే. ఇక్కడ ఏంది టాపిక్ వచ్చేసి, అడిగితే ఇది ఇట్నే ఉంటుంది, కర్రీస్ ఏంటి ఇట్లున్నాయి, ఉప్పు తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, కారం ఎక్కువ తక్కువ ఉందంటే ఇది ఇట్నే ఉంటుంది, మేము ఇట్నే చేస్తాం, ఇదే కరెక్ట్, ఇట్లాగే చేయాలి, ఇది ఇంతే అదంతే అని అంటుంటుంది. పైకి వెళ్ళి అమ్మలాగా పెడుతుంటే ఇవన్నీ మాట్లాడుతున్నారా అని అంటుంది. అనగానే కళ్యాణ్ ఉండి ఆయన స్టార్ట్ చేసింది ఈవెన్ అంటుంది, కళ్యాణ్ అన్నపూర్ణాదేవిలాగా అమ్మలాగా అంటే ఆయన అంటించాడు ఫస్ట్ వీక్లో హరీష్, అదంతా కంటిన్యూ అవుతుంది. అమ్మలాగా అన్నపూర్ణాదేవిలాగా ఇదొకటి అని అంటుంటుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ సాయి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మయ్య సాయి కనబడ్డా ఎపిసోడ్లో చప్పట్లో. మాదిరి అక్క గురించి ఏమంటానంటే, ఆమె బాంబులాగా ఆమె ప్రిపేర్ అయ్యి వచ్చింది, మొత్తం ఫైట్ చేద్దామని వచ్చింది, అందరితో ఫైటింగ్ చేయాలని ప్రిపేర్ అయ్యి వచ్చింది, అందుకే ఫైట్ చేస్తూ ఉన్నది. అసలు ఆమె అందరి గురించి బయట నుంచి చూసి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని ఆ ఫేస్లో కనిపించేలాగా ఆమె వ్యవహరిస్తుంది అన్నట్టు చెప్పి ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు. స్ట్రైట్గా ఫ్లైట్ క్రాషే, లేవడము దిగడము అట్లాంటి డైరెక్ట్ క్రాష్, బాంబు పడ్డట్టే అని చెప్పి మాట్లాడుతుంది. అవును, గట్టి లొల్లి పెడితే అంతే ఢామ్ ఢామ్ ఢూమ్ అంటుంది. ఆ తర్వాత సాయి ఒక నిమిషం రాసే ఓకే, ఇదేదో రాసే. సరే, నెక్స్ట్ రాము రాథోడు ఇండివిజువల్ అంటే ఇక్కడ బర్నీ అన్నతో చెప్తాడు, ఇండివిజువల్ గేమ్స్లో సపోర్ట్ అవసరం లేదు ఒకటి. రెండోది ఇదంతా తనుజ గురించి. కళ్యాణ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి మొత్తం ఈక్వేషన్ మారింది. టోటల్ కన్వర్జేషన్ కానీ ఏదైతే ఉందో మొత్తం జస్ట్ అట్లా ఏదో ఉండాలని ఉంటుంది, అసలు ఉండాలని లేదు, కానీ ఆమెకి ఏదో అలా ఉండకపోతే బాగుండదు, పక్కకి వెళ్ళిపోయారు అన్న ఉద్దేశం అనిపిస్తుంది అని చెప్పి జస్ట్ ఉన్నట్టుగా చూపిస్తుంది అంతే, అంతకు మించిన ఇంకో కాన్సెప్ట్ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే తనుజ అక్క కంటే అంటే ఇప్పుడు ఒకప్పుడు రాము తనుజ అక్క తమ్ముళ్ళు బాగా క్లోజ్, కానీ ఇప్పుడు కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది. అయ్యో చూసిరా కళ్యాణ్ గురించి నెగిటివ్ ఫుటేజ్ మళ్ళీ తీసేసారు చాలా తెలివిగా. ఏం లేదు, కళ్యాణ్ మళ్ళీ తనుజాని గోకిఫైయింగ్ చేయడానికి ప్రయత్నం చేసిండు నిన్న రాత్రి. మిడ్ నైట్ ముచ్చట్లలో చెప్పాలి కానీ అది మనం చేయలేదు ఈరోజు. ఏంటంటే ఒంటరిగా ఉంటాడు, ఏంటి అలా చాలా డల్గా కనబడుతున్నావు, నాకెవరున్నారు, ఎవరు లేరు, నాకెవరున్నారు, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు కూర్చుంటే ఇట్లా చూస్తూ ఉంటాడు, ఇట్లా బీరిపోయినట్టు చూస్తూ ఉంటాడు, అట్లా ఒక రకమైన కాన్సన్ట్రేషన్ తోటి చూస్తూ ఉంటాడు. చూస్తుంటే షూ అని చెప్పి ఆమె అంటే ఒక రకమైన మళ్ళీ గోకిఫీయింగ్ అయితే క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది. రైట్. ఆ తర్వాత అంటే అఫ్కోర్స్ ఆయనకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు కాబట్టి ఆ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడంతా కొత్త గ్యాంగ్ తోటి ఇప్పుడు రీతు అండ్ మళ్ళీ పవన్ తోటి అండ్ దివ్య తోటి వీళ్ళందరితో కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు రెగ్యులర్గా.
రేషన్ మేనేజర్‌కి, కెప్టెన్‌కి ఉన్న అవినాభావ సంబంధం అబ్బా! అది ఇగ తప్పది. ఎవరు కెప్టెన్ అయినా రేషన్ మేనేజర్‌తో బాగానే ఎక్కువ కనబడతా ఉంటారు. రైట్. నెక్స్ట్ ఇండివిజువల్ అంటే సపోర్ట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇమాన్యుల్, తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడం కదా ఆర్గ్యుమెంట్. ఏయ్! సారీ అబ్బా! ఇది అద్భుతమైన లైన్ మర్చిపోయానబ్బా నేను. చ అబ్బా! ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చెప్దాం అనుకున్నా గానీ, ఫస్ట్ సుమన్ అన్న చెప్పేసరికి అసలు నాది ఫ్లో అంతా మారిపోయింది. నేను ఫస్ట్ అనుకున్న ఫ్లో వేరు. ఈ కెప్టెన్ సుమన్ అన్న ఎండు అన్న తర్వాత ఊపులో అదంతా లైవ్‌లో ఏం జరిగిందనేది చెక్ చేసుకొని చూసుకునేసరికి సరిపోయింది. ఆ కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న టైంలో నేను మంచి స్లీప్‌లో ఉన్నా. అందుకే తర్వాత ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చూసినా నేను కెప్టెన్సీ టాస్క్ ఎట్లా జరిగింది. అంటే ర్యాండమ్‌గా చూపించారు. అటు ఇటు దిక్కులు కెమెరాలు అటు ఉరకడం, ఇటు ఉరకడం చూపించారు. ఇక్కడేంది తెలుసా? అసలు ఇమాన్యుల్ ఒక అద్భుతమైన లైఫ్ లెసన్ చెప్తాడు. వా అన్న వా అంటారు. నిజంగా మీరు కూడా అంటారు. వా 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 అన్నారు. ఓకే. ఆర్గ్యుమెంట్ అనేది ఒక చపాతీ లాంటిది. వా 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 ఎంత సాగదీస్తే అంత సాగుతూనే ఉంటుంది. వా 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 ఎక్కువ సాగదీస్తే చిరిగిపోద్ది. వా అన్న వా. నిజంగా చెప్తాను. ఎంత మంచిగా అనిపించింది. లైఫ్ లెసన్. ఆర్గ్యుమెంట్ అనేది చపాతీ లాంటిది. ఎక్కువ సాగదీస్తే సాగదీయొచ్చు, బాగానే ఉంటుంది. కానీ అంతకు మించిన సాగదీత తీస్తే చిరిగిపోతుంది. కరెక్ట్గా సాగదీస్తేనే చపాతీ అవుతుంది అని చెప్తాడు. సూపర్. కోటింగ్ కూడా ఉండాలి. కింద మీద పౌడర్ కోటింగ్ ఉండాలి. అంటే పిండి చల్లాలి. కోటింగ్ లేకపోతే ఆర్గ్యుమెంట్లో ఏమవుతుంది, షుగర్ కోటింగ్ కొంచెం యాడ్ ఆన్ లేకపోతే ఏమవుతుంది, టక్కున అతుక్కుపోతుంది. రొట్టె కోలాకి అతుక్కుపడుతుంది, స్టిక్ అయిపోతుంది. అది కూడా అనమాట. ఆర్గ్యుమెంట్లో కొంచెం కోటింగ్ కూడా ఉండాలి. రైట్. మళ్ళీ సుమన్ శెట్టన్నకి రమ్య మోక్షకి మళ్ళీ పడ్డదయ్యా తిండి. చాలా హెవీగా చెప్పుకున్నారు కదా. వీళ్ళ వల్ల అయితే లేదు. ఈవెన్ మనకు చూపించలేదు ఎపిసోడ్లో, కానీ రమ్య మోక్ష సిక్ అయింది. వామిట్ కూడా చేసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది. అంత హెవీ ఫుడ్ అయిపోయింది. వద్దురా అయ్యా అంటే మీరు చెప్పారు కదా 2 కిలోలు పంపిస్తాం మోతిచూరు లడ్డు, మీరు ఇద్దరు తిని చూపించండి అన్న రేంజ్లో ఉన్నాడు అన్నట్టు. బిగ్ బాస్ మామ బీపీ మీద ఉన్నాడు. నేనేదో నీకు సూపర్ పవర్ అని ఇస్తే నువ్వు నాకే ఆడుకుంటావు అని సంగతి చెప్తావు. కథం 1 డేలో పవర్ కథం గయ టాటా బాయ్ బాయ్. నాకేమొద్దు అంటది. ఇక మాకేమొద్దు సార్, బిగ్ బాస్ ఆశకి హద్దు ఉండాలి, అది లేదు మాకు అనవసరంగా, సారీ క్షమించాలి, ఏమి లేదు నాకు కొంచెం చిన్నది వెజ్ బిర్యానీ, అంత మించి ఇంకేమొద్దు మాకు, ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్. ఆ తర్వాత చూసిరా ఫుడ్ లేకపోతే ఎంత టార్చరు, హెవీగా ఫుడ్ ఉంటే ఎంత టార్చరు, ఎట్లయినా టార్చరే. బర్నీ అన్న దివ్యానికితో వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఎమోషనల్ థింగ్, ఫ్యామిలీ సెంటిమెంట్. మీరు కళ్ళల్లో మీరు ఫస్ట్ డ్రై టిష్యూ పేపర్ తీసుకోండి, లేదంటే ఖర్చు పక్కన పెట్టుకోరు, లేదంటే లేడీస్ అయితే చీర కొంగు పట్టుకొని ఉండండి. బర్నీ అన్న దివ్యానికితో ఏడవబోతున్నారు. ఇక్కడ బర్నీ అన్న ఏమంటారంటే, రీతు నిన్ను నామినేట్ చేసింది, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ప్రామిస్ నెరవేర్చుకోలేదని. అండ్ ఇంకోటి, నిన్ను నడుములు పడిపోయేదాకా నువ్వు నడుము ఇరిగిపోతుంటే కూడా హెల్ప్ చేసావు, అయినా నేను నామినేట్ చేసింది. అట్లాంటి పర్సన్ తోటి నువ్వు మాట్లాడడం నాకు నచ్చలేదు. రాత్రి ముచ్చట పెట్టుకొని కికి నవ్వే ఇన్సిడెంట్లో దివ్యనికిత కూడా ఉంటుంది అన్నట్టు. దివ్య, రీతు, కళ్యాణ్, పవన్ వీళ్ళంతా ఉండి ముచ్చట పెట్టుకుంటా ఉంటారు. అందుకని చెప్పి నువ్వు అట్లా మాట్లాడడం నాకు నచ్చడం లేదు అనే పాయింట్ మాట్లాడగానే దివ్యనికితుడు, మీకేమైనా నచ్చకపోతే మీలో మీరు పెట్టుకొని ఉంటారా, అడిగితే అయిపోద్ది కదా, నేను అడిగాలనా, గుచ్చి అడిగేదాకా మీరు చెప్పరా, మీరు చెప్పాలి కదా, నాకు ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ లేదు, మీరు కూడా ఇంపార్టెంట్, ఇక్కడ సారీ ఇక్కడ ఏదేమైనా నాకేం సంబంధం లేదు అసలు, నాకు ఇక్కడ మీరొక్కరే అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది. మీకేమన్నా ఉంటే మీరు చెప్పాలి, అయినా మీరు అందరితో మాట్లాడుతున్నారు కదా, నేను ఎవరితో ఒకరితోటి మాట్లాడాలి కదా, మాట్లాడుతున్నాను. అదనమాట మ్యాటర్. ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక డైరెక్ట్ వర్షన్ ఒకటి ఉంది, ఇండైరెక్ట్ వర్షన్ ఒకటి ఉంది. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఏమైనా వద్దంటున్నానా అన్న సెన్స్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఏమంటుందంటే, నేను ఎవరితో ఒకరితో మాట్లాడాలి కదా, ఎప్పుడు మీరు నా గురించి ఆలోచిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ నేను కూడా మీ గురించి ఆలోచిస్తానన్న సంగతి మాత్రం మీకు తెలియట్లేదు. ఏడ్చింది. ఏడవంగానే భరినాన్న టింగ్ అని ఏడ్చింది. పాపం ఏడ్చింది. ఈ బంధాల మధ్యలో ఇరుక్కుపోయి ఈ బంధాలనే బందీకానాల్లో ఇరుక్కుపోయి కింద మీద అవుతున్న భరణి అన్న కష్టం అన్న. ఇక చాలు,
నాకు తెలిసి ఏమన్నా తేడా కొడితే ఈ వారం బరినాన్న కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బరినాన్నకి ఒక బాక్స్ బద్దలైపోయే ఓటింగ్ సిస్టమ్ ఉంది. సో ఆ సిస్టమ్ నుంచి ఓట్స్ పడతాయి. అక్కడ నుంచి వెళ్ళి ఖచ్చితంగా సేవ్ అయిపోతారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆంధ్ర పాలిటిక్స్ కానీ రాజకీయాలు కానీ ఎట్లుంటాయో ఆ టైప్లో ఇక్కడ ఓట్ల రాజకీయం ఒకటి నడుస్తుంది చెప్పాలంటే. ఆయన ఎవరికి వాళ్ళు వేసుకుంటారు, తప్పదు కదా. అది చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. బర్నీ అన్న మాత్రం అయిపోయింది బోరింగ్ థింగ్. ఇది ఏంటంటే కంప్లీట్గా ఈ భవబంధాల మధ్యలో పడి ఏం ఆట కన్నా ఇవే ఎక్కువైపోయినాయి. సరే ఆట ఏముందంటారా, ఇదే ఆట అంటారా, ఇంతే మరి. ఈ సీజన్ ఇంతే. ఇక అమ్మలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మన ఛానల్ లాగా సబకరైజర్ ఫ్యామిలీ లాగానే అక్కడ బిగ్ బాస్ ఫ్యామిలీ. అది బ్రహ్మోత్సవం సినిమా అది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏడుస్తుంటే మీరు ఏడవకండి, మీరు ఏడవకండి, మీరు కూడా ఏడవకండి. రైట్, తోడిచింది. రైట్. నెక్స్ట్ అయ్యో నేను ఒకటి మర్చిపోయినబ్బా, లైక్ కొట్టమని చెప్పలే. కొట్టు, సుత్తానం ఎందుకు మళ్ళా, కొట్టు. రైట్. ఓకే. హలో నువ్వు ఒక రిక్వెస్ట్ చేయాలి. ఏంటి? ఏం లేదు, లైక్ కొట్టమని చెప్పాలి. ఓకేనా? ఓకే. చెప్పు. చేతియాలా? ఓకే. హలో, చెప్పు. లైక్ కొట్టండి. లైక్ కొట్టండి, గట్టిగా చెప్పు. లైక్ కొట్టండి. ఓకే, నువ్వు నోట్లోకి వెళ్ళిపో. ఓకే. ఎక్కడున్నావు? ఎక్కడ? నోట్లో ఉన్నావా? కొంచెం కిందికి రా. వెళ్ళు. ఎక్కడున్నావు? గొంతులో ఉన్నావు. ఇంకొంచెం కిందికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. లోపల ఉండాలి, నేను మాట్లాడుకోరు. ఎక్కడున్నావు? ఛాతిలో ఉన్నావా? అక్కడే ఉండు, నేను ఇక కంటిన్యూ చేస్తా. ఊరికనే అలా లైక్ రిక్వెస్ట్ అనమాట. కొట్టాలి, ఇప్పుడు లైక్ కొట్టాలి ప్లీజ్. రైట్. నెక్స్ట్ బర్నీ అన్న ఎగ్ బిర్యానీ, ప్రాన్స్, ఎగ్ అన్నీ వచ్చినాయి, సూపర్. అండ్ కనీసం మాకు పెట్టాలని లేదా అని చెప్పి అన్న అడుగుతాడు సుమన్ శెట్టి అన్నని. అది పంచకూడదన్న, అది చెప్పారన్న, నాకు అందరికి ఒక ముద్ద పెట్టాలనే ఉందన్న, కానీ కుదరదు కదన్నా అని చెప్పాడు అన్న. వెరీ నైస్ అన్న. ఇమ్మో నాకు చికెన్ కావాలి. ఇక్కడ మళ్ళీ ప్రతిసారి ఇది ఒకటి ఉంటుంది అబ్బా ఈ మధ్యల దగ్గర. నాకు భలే వచ్చేది ఇది. నేనేమైనా చెత్త కుప్పలో దొరికానా మీకు? బిగ్ బాస్ నేనేమైనా చెత్త కుప్పలో దొరికానా? సుమన్ ఒక్కడే మీ కొడుక, నేను కాదా? ఇది ఒకటి బాగుంటుంది. ఎంతైనా ఇమాన్యుల్ మంచి ఎంటర్టైనర్ నా లెక్కనే, సేమ్. రైట్. క్యాప్టెన్సీ కంటెండర్ కింద బిగ్ బాస్ మా ఏం చేసినంటే, ఫైర్ స్ట్రోమ్ ఆట తీరుడు చూశాక అద్భుతం. చిరంజీవి గారు వచ్చారు. ఫైర్ స్ట్రోమ్కి ఉన్న ఆట మీద ఉన్న ఉత్సాహం బిగ్ బాస్ గమనించాడు. కాబట్టి ఈసారి ఫైర్ స్ట్రోమ్లో ఉన్న అందరినీ కెప్టెన్సీ కంటెండర్లుగా మారుస్తున్నాం. అయితే నిఖిల్కి ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్ కార్డు ఉండడంతో, స్టోన్ ఉండడంతో అతన్ని ఈ రేస్ నుంచి పక్క తప్పుతున్నాయి. ఎందుకు? ఆయన అది వాడుకొని, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆయన క్యాప్టెన్సీ కంటెండర్ కాకపోతే అప్పుడు అది వాడుకోవాలి. కానీ అరే ఏంది బా ఇది అన్యాయం. బలిమీటికి పవర్ ఇస్తానా, పవర్ నువ్వు ఇప్పుడే వాడుకో. నార్మల్గా మీ వాళ్ళంతా కంటెండర్లే. చూడు, నిఖిల్ నాయర్కి జరిగిన అన్యాయం చెప్తా. నార్మల్గా మీ వాళ్ళంతా కంటెండర్లే. ఏది ఫైర్ స్ట్రోమ్ బ్యాచ్ అంతా కంటెండర్లే. కానీ నీ దగ్గర ఒక పవర్ ఉంది కదా, కాబట్టి నువ్వు కంటెండర్ కాదు. అదేంటండి, నేను పవర్ ఉంటే నేను ఎందుకు కంటెండర్ కాదండి? పవర్ ఉన్నా లేకపోయినా నేను ఇప్పుడు ఫైర్ స్ట్రోమ్ బ్యాచే కాబట్టి నేను కూడా కంటెండర్ అవ్వాలి కదండి. మా దగ్గర నడవయ్యా గవర్ని, మేము ఏదో ఒకటి మషూష్ మారేడు చేసి నీ దగ్గర ఉన్న పవర్ ఖతం చేయాలని చూస్తున్నాం. కాబట్టి నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ కాదు. అది అన్యాయం కదండి. ఏంట్రా న్యాయాన్యాయాల గురించి నా దగ్గర మాట్లాడేది? బిగ్ బాస్, నేను చేసేదే అన్యాయం. ఇది చూసి జనాలు చేయాలి మీకు న్యాయం. శ్రీజ దమ్ము వచ్చిందా? రాలేదుగా. జనాలు ఒరుతురు కదా, రిటర్న్ పంపిరి అని. అది నేను. అది బిగ్ బాస్. రైట్. ఆయన క్యాప్టెన్సీ కంటెండర్ ఉందని చెప్పి ఫైర్ స్టోన్ బ్యాచ్లు అందరూ కంటెండర్స్, ఆయన మాత్రం కాదు. ఆయన సంచాలకులు అంటే అవ్వా ఘోరం పాపం.
హైలైట్ ఏంటంటే మళ్ళీ నువ్వు రేపు క్యాప్టెన్సీ కంటెండర్లుగా వాళ్ళందరూ మారారు కాబట్టి 5 క్యాప్టెన్సీ కంటెండర్లు అయ్యారు కదా. సో ఇప్పుడు మీరు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలని ఉంటే మీరు మీ పవర్ని యూజ్ చేయొచ్చు. సచ్చినట్టుగా ఆయన పవర్ యూజ్ చేసుకుని కంటెంట్ రాయండి. అలా ఉంటుంది అన్నమాట బిగ్ బాస్ ఆట. రైట్. ఆ తర్వాత 5 మెంబర్స్ నిఖిల్ 5 మెంబర్స్ ఉన్నారు కదా. 5 మెంబర్స్ క్యాప్టెన్సీ కంటెండర్లు. ఎవరెవరంటే అదే వీళ్ళ బ్యాచ్ వాళ్ళంతా ఆయేషా, రీతు, సారీ. ఆ తర్వాత వీళ్ళంతా కూడా మీరు మీ తోటోళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తే తోటి మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఆయేషా రీతుని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే రీతు ఉంటే బాగుంటుంది, రఫ్ ఉంటుంది అంటే ఆ తర్వాత వద్దొద్దు రీతు వద్దు అని చెప్పి మాట్లాడుకుంటారు. రీతు కాదు, ఈమె ఎవరినంటది, దివ్య అంటది. ఆ తర్వాత దివ్య టఫ్ అని చెప్పి అంటారు. ఆ సాయి ఉండి దివ్యనే ఓకే రైట్ బాగానే ఉంటుంది, దివ్య లాంటి కంటెస్టెంట్ ఉండాలి, మనం కొంచెం ఛాన్స్ తీసుకోవాలనడం. భరణి అన్న అని చెప్తుంది ఆయేషా. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారు వచ్చేసి సంజన అని చెప్తారు. మాకు కంఫర్ట్ ఉంటుంది, ఆపోజిట్గా ఆడాలన్నా కలిసి ఆడాలన్నా బాగుంటుంది అని. అట్లా ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పి టోటల్గా ఏం చేస్తారంటే కంటెండర్స్గా సుమన్ అన్న, సంజన అక్క అండ్ బర్నీ అన్న, తనుజ అండ్ ఇంకొకరయ్యా, ఇంతేనా? రౌండ్స్ ప్రకారంగా చెప్పుకుంటూ పోతా. దివ్య నిఖితని తీసుకుంటారు, తనుజాని తీసుకుంటారు, సుమనని తీసుకుంటారు, భరణి అన్నని తీసుకుంటారు, సంజనక్కని తీసుకుంటారు. ఐదుగురిని తీసుకుంటారు. కానీ వీళ్ళు ఏంది ఉద్దేశము, ఇప్పుడు సంజనక్క వీక్ అందుకే తీసుకున్నారు, తనుజ వీక్ అనేది తీసుకున్నారు, సుమనన్న వీక్ అనేది తీసుకున్నారు. ఓన్లీ భరణి అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరు టఫ్ అని చెప్పి తీసుకున్నారు అంతే. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏరుకుంటే వీళ్ళే కొంచెం బెటర్ కదా అని చెప్పి తీసుకున్నారు. రీతు లాంటి వాళ్ళు వద్దు, ఎందుకంటే రీతు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ రూడ్గా, యారగెంట్గా, అండ్ ఇమాన్యుల్ చాలా గట్టిగా ఆడతాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని వాళ్ళని తీసుకోలే, బాగా ఆడేటోళ్ళని తీసుకోలేదు, లైట్గా ఆడేటోళ్ళని తీసుకున్నారు. అండ్ ఆయేషా దగ్గరికి రీతు వచ్చి నన్ను ఎందుకు తీసుకోలేదని అడిగితే అంటే నీకు నువ్వు బాగా ఆడతావు, లేదంటే నువ్వు బాగా ఆడవు అని తీసుకోలేదు, నువ్వు చాలా ర్యాష్గా డీల్ అవుతావు అని చెప్పి తీసుకున్నాం, భయం వేస్తుంది అందుకే నేను తీసుకోలేదు, నీకు ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణం అదే అని చెప్పి డిస్కస్ చేస్తుంది. రైట్, అంతేనా? ఇంకేమైనా ఉందా? స్ట్రాంగ్ లేదు, వీక్ లేదు, నేను చూస్తే భయం అవుతుంది అంతే, సింపుల్గా చెప్పాలంటే. రైట్. నెక్స్ట్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఈ టాస్క్ మొత్తం చెప్తున్నా గౌరవ్ ఖతర్నాక్ ఆడిండు. గౌరవ్ ఖతర్నాక్ ఆడిండు అన్ని రకాలుగా, ప్రతి రౌండ్లో కూడా సూపర్గా ఆడింది గౌరవ్. అండ్ ఇటు వీళ్ళ దగ్గర నుంచి, ఏది మన పాత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గట్టిగా ఆడింది అయితే సుమనన్న ఆడిండు, గట్టిగా ఆడిండు, సూపర్గా ఆడిండు, ఎక్సలెంట్ ఆడిండు. అంటే అఫ్కోర్స్ అన్ని రౌండ్లలో బర్నీ అన్న లేకపోవడం, అంటే ఫస్ట్ రౌండ్లోనే బర్నీ అన్న అవుట్ అయిపోయింది, అంటే తీసేసారు కాబట్టి చెప్పలేం. కానీ ప్రతి రౌండ్లో కూడా సుమనన్న ఖతర్నాక్ ఆడిండు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి రౌండ్లో బాల్ని ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుంటాడు, అబ్బా తీయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు. తీసిండా గుంజిండా తీసుకుపోయిండా అంటే ఒక రౌండ్లో దాదాపు తీసుకుపోతాడు, కానీ ఆ గోల్ ఎవరిది? వాళ్ళ గోల్ దగ్గర ఉంటాడు. ఫస్ట్ రౌండ్లో బర్నీ అన్న తీసేసారు. సెకండ్ రౌండ్లో, అంటే ఫస్ట్ రౌండ్లో దువ్వాడ మాధురి గారు బర్నీ అన్నం తీసేస్తున్నామని చెప్తారు ఒకటి. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గౌరవ్ ఖతర్నాక్ ఆడతాడు. ఈసారి గౌరవ్ వచ్చేసి ఏం చెప్తాడంటే, సెకండ్ రౌండ్లో గౌరవ్ వచ్చేసి తనుజ అంటాడు, అంతే కదా, తనుజ అంటాడు. తనుజ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లేదు దివ్య డిస్కస్ చేయి ఫస్ట్ అని చెప్పి దివ్యని తీసేయమంటారు. ఎందుకంటే ఈయన ఏంటంటే ర్యాండమ్గా తీసేస్తాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే లాజిక్గా, ఇప్పుడు బర్నీ అన్న తర్వాత దివ్య అనేది స్ట్రాంగ్ కదా అని చెప్పి దివ్యని తీసేస్తారు. కొంచెం హైట్ కానీ పర్సనాలిటీ కానీ గట్టిగా ఉంటుంది కాబట్టి ఆమెను తీసేస్తారు. ఆ తర్వాత 3వ రౌండ్ కూడా గౌరవ్ అగైన్. ఈసారి సాయి చేతిలో ఉంటుంది బాలు. అరే నా చేతిలోనే ఉందిరా బాలు అని అంటే, ఎవరి చేతిలో ఉంటుంది, మనకు కావాల్సింది గోలు, బాల్ ఉంది నీ చేతిలో, గోల్ ఉంది నా చేతిలో అన్నట్టుకున్నాడు గౌరవ్. థర్డ్ రౌండ్లో ఎవరిని తీసేస్తారంటే సంజనాని తీసేస్తారు. థర్డ్ రౌండ్లో ఎవరిని తీసేస్తారంటే బర్నీ అన్న, సంజనాని తీసేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో తనుజాని తీసేస్తారు. సో నెక్స్ట్ రౌండ్లో తనుజాది అయిపోయిన తర్వాత అక్కడికి గేమ్ క్లోజ్ అయిపోద్ది. సో సుమన్ అన్న మిగులుతాడు వీళ్ళ టీంలో. సుమన్ అన్న అండ్ మిగతా వాళ్ళంతా కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అని చెప్తాడు. ఒక్క నిమిషం, 1 సెకండ్. చిన్న డౌట్ వచ్చింది అందుకే ఆపిన. డౌట్ ఏంటంటే, ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో లాస్ట్కి నిఖిల్ నాయర్ లేడు ఆటలో, ఎందుకంటే వీళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు టీంలో ఉన్న 6 మెంబర్స్లో సాయి, రమ్య అండ్ మాధురి, ఆయేషా అండ్ గౌరవ్, సుమన్ వీళ్ళు టీమ్గా ఆడిర్రు.
సో, ఇక్కడ నిఖిల్ నాయర్‌కి కెప్టెన్సీ కంటెండర్ కింద ఉన్న పవర్‌ని వాడేసుకోమని చెప్పిండు బిగ్ బాస్ మామ. వాడేసి ఆయన పోయిన తర్వాత ఈ ఆరుగురిట్లలో ఇద్దరిద్దరుగా టీమ్‌లుగా విడిపోవాలి అన్నప్పుడు నిఖిల్ నాయర్‌ని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదా అనే క్వెషన్ మార్క్ వస్తుంది నాకు. రేపు మనం అంటే లైవ్ మొత్తం నేను ఇంకొకసారి చూస్తా. అంటే నేను ర్యాండమ్‌గా చెక్ చేసుకుంటూ పోయినా కాబట్టి కరెక్ట్‌గా గమనించలేదు. సో, ఒకసారి చూసి నేను మళ్ళీ మార్నింగ్ అప్డేట్ చేస్తా. స్పెషల్ వీడియో ఉంటుంది సుమన్ అన్న విన్నింగ్ గురించి అండ్ టాస్క్ గురించి. ఆల్రెడీ ప్రోమో వచ్చింది కాబట్టి ఆ ప్రోమో ఇది కలిపి నేను మీకు సమర్పయామి అని ఇస్తా. రైట్ నెక్స్ట్ ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత బర్నీ అన్న ఫస్ట్ రౌండ్ తీసేసారు కదా, అక్కడ నన్ను ఎవరు పట్టుకున్నారు, అందరు నా మీద పడ్డారు, ఇక్కడ కాలు మీద వచ్చారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన అవుట్ అయింది ఆయన వల్ల కాదు, ఇంకెవరి వల్ల అన్నట్టుగా. ఎవరైనా అంతే కదా, కింద మనం సడన్గా ఏదో రాయి తట్టుకుని కింద పడబోతూ ఉంటాం, ఏదన్నా కాలు మలుచుకుపోయి కింద పడబోతుంటాం, టక్కన వెనక్కి తిరిగి చూసి దాని మిస్టేకే మన మిస్టేక్ కాదన్నట్టు చూస్తాం కదా. ఆ టైప్లో ఇప్పుడు బర్నీ అనేది నా మిస్టేక్ కాదు, ఏదో జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నట్టు అందరు టార్గెట్ మీ మీదనే అని చెప్పి దివ్య కూడా తెలుసు కదా ఎట్లుంటుంది. జిమ్చుకు జిమ్చుకు అఫ్ కోర్స్ బర్నీ అన్న స్ట్రాంగ్ కాబట్టి బర్నీ అన్న తీసేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. సో, రమ్య పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది, నన్ను బాగా లాగ్ చేసింది అన్నట్టుకంటే చాలా గట్టిగా పట్టుకుంది, అసలు రమ్య మిమ్మల్ని పట్టుకుంది అని పక్క నుంచి అంటుంది. ఫస్ట్ ఈయనకు కూడా తెలియదు రమ్య నేను పట్టుకుంది, మిమ్మల్ని పట్టుకుంది, రమ్యనే గట్టిగా పట్టుకుంది అన్నట్టుగా చెప్తుంటే బర్నీ అన్న ఇక ఇప్పుడు ఏంది, రమ్య నన్ను పట్టుకుంది నేను ఆగిపోయినా అనేదాన్ని ఎలా మార్చాలి, ఎట్లా నైస్గా మారుస్తాడు చూడు. అసలు రమ్య అసలు ఎంత స్ట్రాంగ్గా లాక్ చేసింది తెలుసా, వెరీ స్ట్రాంగ్ గర్ల్, అసలు ఎంత బాగా లాక్ చేసిందంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్ అనగానే అక్కడ పక్క నుంచి మాదిరి తను జిమ్ బాడీ, తను చాలా స్ట్రాంగ్, తను బాగా ఫిజికల్లీ చాలా ఫిట్ అని చెప్తుంది. ఎస్ షీఈస్ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే ఆ లాక్ చేసే విధానం చూడు చాలా బాగా లాక్ చేసింది. ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్. రైట్, ఆ తర్వాత మనకి దివ్యనికిత, కళ్యాణ్, తనుజ, భరణి అన్న వీళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ చెప్పేసిన. ఓకే, నెక్స్ట్ తనుజ పుష్ చేశాడా నన్ను గౌరవ్. ఈ టాస్క్లో పుషింగ్ అనేది అదంతా ఫ్లోలో జరిగిపోయింది అబ్బా. దాన్ని పట్టుకొని తనుజ పుష్ చేశాడా అని అడగడము, అక్కడ కళ్యాణ్ నుండి టాస్క్లో జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడడం. ఆ తర్వాత సాయి చెప్తాడు, మనం గేమ్స్ ఆడేటప్పుడు పుష్ చేసిరు, నెట్టిరు, పట్టిరు అదంతా కామన్, అవన్నిటి గురించి కంప్లైంట్ చేయొద్దు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ తర్వాత గౌరవ్ వాళ్ళ టీం అయేషా వాళ్ళతో గుడ్ సెలెక్షన్, ఇద్దరు స్ట్రాంగ్, ముగ్గురు వీక్, భలే సెలెక్ట్ చేశారు మీరు, సూపర్ సెలెక్ట్ చేశారు అని కూడా ఆయన మాట్లాడతాడు. గౌరవ్కి తెలుగు వస్తలేదు, చాలా టఫ్ ఉంది, చూడాలి ఏమైందో. ఇమాన్యుల్, సాయి చాలా చురుగ్గా ఆడిండు కదా అని చెప్పి ఇమాన్యుల్ పక్కన వాళ్ళకి చెప్తుంటే సంజనక్క అంటది, సాయి వల్లే నువ్వు లేవురా అంటది. సాయి వల్లే నువ్వు లేవు, నేను సెలెక్ట్ చేయొద్దు అన్నాడు, ఎందుకంటే గోల్డెన్ స్టార్ అంటే. అవునా అంటే అవును అని చెప్తారు. సాయి అయినా ఇంకెవరైనా అక్కడ ఉన్న ఆపోనెంట్లు కొంచెం వీక్గా ఉంటే వీళ్ళు గెలుస్తారని చెప్పి ప్లాన్ కదా, కాబట్టి ఖచ్చితంగా ఇమన్యుల్ని తీసుకోరు, కళ్యాణ్ని తీసుకోరు, డిమాన్ పవన్ని తీసుకోరు. వాళ్ళని తీసుకుంటే ఏంది టఫ్ అవుతుంది. టఫ్ అయితే ఏంది ఈజీగా వీళ్ళు గెలిచేస్తారు. అట్లా రమ్య మోక్ష, డిమాన్ పవన్ ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏడ్చినావా అని అడుగుతుంది. ఏడ్చినావా అంటే లేదు అన్నట్టు, నాకు తెలుసు నీ కళ్ళలో చూస్తే తెలుస్తుంది నువ్వు ఏడుస్తూ మాట్లాడుతున్నావు అంటే. అట్నుంచి ఏమన్నా ఏమైంది, ఏమైనా బాగాలేదా బయట అని అడుగుతాడు. సింపుల్గా అడిగితే అట్నుంచి బ్యాడ్ ఉంది, చాలా బ్యాడ్ ఉంది, చాలా అంటే చాలా బ్యాడ్ ఉంది. అవునా అంటే ఏమనిపిస్తుంది అంటే, నువ్వు లవ్ చేస్తున్నావు అన్న సంగతి నాకు తెలుస్తుంది, కానీ అది వద్దు అన్నట్టుగా చెప్తుంది. లవ్ ఏం లేదంటే నువ్వు ఏడుస్తుంటే నాకు అర్థమైపోతుంది, నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్ని అర్థం చేసుకోగలుగుతాను, లవ్ ఉంది అనేది అర్థమవుతుంది అంటది. లవ్ ఏం లేదమ్మా, నువ్వు కదా అని ఏదో కలిసాం స్టార్టింగ్, ఇప్పుడు కనెక్ట్ అయ్యాం అంతే అనే. అసలు బిగ్ బాస్లో లవ్ స్టోరీలే జుజుబీ కన్నడలా జరిగింది అంతేగాని ఇంకెక్కడ జరగలే. కన్నడనే కదా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అదే మీన్ అక్కడికి పోయి అక్కడ లవ్ అయ్యి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు, కంటిన్యూ అయిపోతున్నారు. యా రైట్, నెక్స్ట్ ఎమోషనల్ ఫుడ్. ఒక్క నిమిషం. యా సారీ, ఇక్కడ ఏంటంటే అంటే బయట ఎట్లా పోతుంది అనేది పాపం డిమాండ్ పవన్కి బాగా ఉంది. ఆ అమ్మాయి అయితే జెన్యున్ కాదు, ఆ అమ్మాయి జెన్యునా కాదా అని కూడా చెప్పట్లేదు. నేను చెప్తున్నా, నిన్నైతే ఎమోషనల్ ఫూలు బకరా అని అనుకుంటున్నారు. సో నీ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తుంటారు కదా, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, కనీసం ఈ అమ్మాయి అయినా పోయి చెప్పింది అని అనుకుంటారు, నువ్వు అర్థం చేసుకో అని చెప్తుంది. చెప్తే అంతా అర్థం చేసుకున్నట్టే ఉంటాడు. ఆ తర్వాత బయట కూర్చున్నాక, రీతు నువ్వు టీచ్ చేస్తున్నావు కదా అంటాడు. అంటే ఊరికే టీజింగ్ కదా ఇదంతా అంటాడు. ఇదంతా టీజింగ్ కదా, నువ్వు నమ్మట్లేవు, నేను చెప్తుంది నిజమని అంటే పెద్ద డైలమాలో పడిపోయింది అబ్బాయి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను నమ్మిందంతా నిజం కాదా, నేను ఆడుతుందంతా కనబడతలేదా, నేను అంతా నెగిటివ్గా పోతున్నా, ఈ వీక్ నేను సేవ్ అవుతున్నా కానా, ఏం జరుగుతుంది బయట, వరుస బట్టి అందరూ వేరు, శ్రీజ కూడా వెళ్ళిపోయింది, కామన్ మ్యాన్స్ అందరూ కడిగేసినట్టుగా అయిపోయింది, ఇప్పుడు ఎవ్వరు లేరు,
ఏంది ఇది, ఏం జరుగుతుంది అని టెన్షన్. చాలా 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 వీక్గా మనిషి అట్లా డల్ కూర్చొని ఉంటుండు. ఆ తర్వాత తనుజ అండ్ సాయి వీళ్ళిద్దరు అదే చెప్పినా కదా అమ్మాయికి. తనుజ దగ్గర సాయి చెప్తాడు అన్నట్టు ఏమనంటే ఆ అమ్మాయికి ముందు నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఆన్ డిమాండ్ పవన్ అని చెప్పి రమ్య గురించి చెప్తాడు. రమ్యకి డిమాండ్ పవన్ అంటే ఇష్టం అన్నట్టు చెప్తాడు. రేపటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఇట్లాంటి బాగా చెప్తాడు తనుజ. ఇమాన్యుల్, రీతు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ నలుగురు గుసగుసలు ఆడుతూ ఉంటే బిగ్ బాస్ ఇమాన్యుల్ గుసగుసలు ఆడకండి, రీతు గుసగుసలు ఆడకండి, పవన్ గుసగుసలు ఆడకండి, కళ్యాణ్ 4 సార్లు ఎందుకన్నా బిగ్ బాస్ మా మీకే చెప్పేది. ఒకటేసారి చెప్పొచ్చు కదా, గుసగుసలు ఆడకండి అయిపోయింది కదా. సరే ఆ తర్వాత తెల్లారిందయ్యా. అక్కడ తనుజ సీరియస్ అయింది, ఇమాన్యుల్ హర్ట్ అయ్యిండు సీరియస్ అయినందుకు. రైట్. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే ఈ పాట మీద డ్యాన్స్ చేసారు. రైట్. ఆ తర్వాత రీతు అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మారదు ఈ లోకము ఏ నాటికి మారితే. రైట్. రీతు వచ్చి అడుగుతుంది, డిమాండ్ రీతుతో మాట్లాడద్దు అని చెప్పారా? చెప్పు, ఏం చెప్పు నువ్వు. నువ్వు కాదు చెప్పు, నువ్వు డైరెక్ట్గా చెప్పు. మాట్లాడొద్దు అన్నారు, రీతుతో మాట్లాడకపోతే నీకు ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే అవకాశం అది ఇస్తామో అన్నట్టుగా అన్నారు. దాంతోపాటు బర్నీ అన్న కూడా చెప్పారంటే దివ్యతో మాట్లాడకుండా ఉంటే ఇస్తారని. దివ్య అంటే నువ్వేమన్నా నో అన్న, నిజం చెప్పు నో అన్న, నాకు అలా కుదరదు, అలా అయితే అవసరం లేదని చెప్పాను. బర్నీ అన్న కూడా అదే చెప్పాడంట, వాళ్ళు చెప్పారు నాకు. ఇది కన్వర్జేషన్ జరిగింది అనగానే ఫసక్ బయట జనాలు అందరూ కూడా పాపం అయిపోయింది. బిడ్డకు విడుదల సోలోగా ఆడేస్తాడు ఇక అనుకునేసరికి టక్కన ఇదంతా జరిగేసరికి టపక్ అనుకున్నాను. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇద్దరు స్ట్రాంగ్ సూపర్. కానీ డిమాండ్కి ఏదన్నా నెగిటివిటీ ఇంత ఉంది అంటే అది ఒక్కటే రీతు. కానీ లేకపోతే రీతు బాండింగ్ లేకపోతే హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. కానీ రీతు లేకపోతే ఈ మాత్రం కూడా కనిపించేటోడు కాదో, ఏం జరిగేదో. రీతు పక్కన ఉన్నాడు కాబట్టి డిమాండ్ పాజిటివ్గా కనబడుతుంది కావచ్చు, నెగిటివిటీ యాంగిల్లో మనం అటు చూస్తుంటే ఇటు పాజిటివ్గా కనబడుతుండొచ్చు. మరి ఏం జరిగేదో, ఇదివరకు ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేటోడేమో. ఫిజికల్లీ స్ట్రాంగ్, టాస్కుల్లో బాగా ఆడతాడు కాబట్టి చెప్పలేము. రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్ తనుజ రాత్రి ఎందుకు నా మీద అరిచినావు అంటే అట్లా గుసగుసలు ఆడద్దని అన్నిసార్లు అనౌన్స్మెంట్ వచ్చింది, కోపం వచ్చింది, అరిచిన. అవునా, మీరు గుసగుసలు ఆడేటప్పుడు ఎన్నిసార్లు వచ్చింది, మేము ఎప్పుడైనా కోపడ్డామా? సడన్గా ఆమె చెప్పింది మీరు రియాక్ట్ అవుతారు అన్న సెన్స్ అన్నట్టు మనోడికి. ఏంటది అని ఆమె తోటి కొంచెం సీరియస్ అయితే ఆమె వెళ్ళిపోతుంది. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని చెప్పి అంటాడు, ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత గుసగుసలు ఆడద్దు అన్న తర్వాత మీరు పడుకున్నారా? పడుకోలేదు, రాత్రి మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు చాలాసేపు, మీకు రాలే అనౌన్స్మెంట్ అంతే అని కూడా చెప్తాడు. ఆ తర్వాత ఈమెకి ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తుంది, బాండ్లు దెబ్బతింటాయని బో అని. నేను పిచ్చోని, నేనేమన్నా పడతానన్నా అది ఒకటి ఉంది, టైం వస్తే చెప్తా అని కొంచెం తనుజ అంటే కొంచెం దూరం. ఆ తర్వాత మనకి జిమ్ చేస్తారయ్యా, జిమ్ము మామూలుగా లేదు. మనకు చూపించింది ఇది ఇంకా క్రేజీగా జరిగింది లైవ్లో. ఏం జరిగింది తెలుసా? ఆయేషాని ఎత్తుకుంటాడయ్యా. ఈయన ఎవరు, మన గౌరవ్ కాదు, నిఖిల్ నాయర్. ఆయేషాని ఎత్తుకొని డంబెల్లాగా చేస్తాడు ఆయేషాని చిన్నగా లేదు, మళ్ళీ ఆయేషాని అట్లా చేస్తాడు. ఆ తర్వాత గౌరవ్ ఇమాన్యుల్ని ఎత్తుకొని చేస్తాడు. వామ్మో, వీళ్ళు మామూలు ఎత్తి అవతల వరేస్తట్టున్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ రాము వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. రామం క్యారెక్టర్ చేస్తాడు అయ్యా మనకి, అది ఒకటి ఫన్ను జనరేట్ చేసారు, జోకు నవ్వాలి. నందిని వచ్చేసి మన రమ్య మోక్ష నందిని, ఇమాన్యుల్ ఏమో రామం క్యారెక్టరు, రెమో క్యారెక్టర్ వచ్చేసి నిఖిల్ నాయర్ చేసి కొంత ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసారు. ఓకే. కానీ ఇందులో ఫన్గా రామం క్యారెక్టర్లో ఉండి అన్న ఎవరు ఇమాన్యుల్ ఏం చేస్తాడు తెలుసా? చిన్నగా నేను పవన్ లాగా అమ్మాయిల వెనక తిరగను, కళ్యాణ్ లాగా కామ్గా కూర్చోను, బర్నీ లాగా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయను, నేను సోలోగా ఇండివిజువల్గా ఆడతాను, నేను గోల్డెన్ స్టార్ ఉంది నా దగ్గర కిరీటం ఉంది, నేను చాలా మంచోని, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాడు అన్నట్టు. అంటే ఫ్లోలో అందరిని వేసాడు.
ఈయనకు కూడా ఉంది కదా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. అమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, గదిలే దేవత అమ్మ ఉంది కదా. రైట్. ఆ తర్వాత సూపర్, వెరీ నైస్. ఈ స్కిట్ కొంచెం పర్లేదు, కొంచెం నవ్వొచ్చింది, కొంచెం నవ్వు రాలేదు, కానీ బాగానే చేసినాము. పర్ఫార్మెన్స్ అయితే బాగా చేస్తాడు ఈ మైండ్, దాంట్లో నో డౌట్, అన్డౌటెడ్లీ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా, ఎంటర్టైనర్ ఆఫ్ ద దిస్ సీజన్. రైట్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉండొచ్చు, నచ్చకపోయినా లైక్ చేయరు. సరే అండ్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాన్నకి 2వ డయాలసిస్ అయింది కదా చెప్పిన పొద్దున. సో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. రైట్ నా తమ్ముడు అక్కడ ఉన్నారు, రేపు సాయంత్రం నేను అక్కడ ఉంటా. ఐ మీన్ టు సే ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి 17th రోజు సాయంత్రం నేను అక్కడ ఉంటా, కాబట్టి 17th మేబీ, అంటే రేపు అంతా మార్నింగ్ వీడియోస్ చేస్తా, కానీ ఆ తర్వాత కొంచెం ఇబ్బంది. వీటి ముచ్చట్లు అవన్నీ కవర్ చేసే ప్రయత్నం చేస్తా. అది సరేనా. దీని తర్వాత మన క్యాప్టెన్సీ టాస్క్ గురించి మనం ఒక వీడియో చేసుకుందాం స్పెషల్గా. దాని తర్వాత మనం ఓటింగ్ పోలు కానీ మిగతా అన్ని కానీ మాట్లాడుకుందాం. ఓకే రైట్, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభకేర్, శుభరాత్రి, జై హింద్.